హాయ్ అండి. పేరు నాన్న గారు ఈ రీసెంట్‌గా అయితే టైమ్స్‌లో కొంచెం గట్టిగానే లేకుంటే వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి బూస్ట్ ఇచ్చేలాగైతే కొన్ని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలానే కాంట్రోవర్సీ‌కి సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓవరాల్‌గా అయితే ఆహ్, వాళ్ళకి మంచి అంటే దీన్ని టీడీపీ వాళ్ళు గాని, లేకుంటే దాన్ని వేరే కోణంలో చూపించి ఇలా అంటాడా, అలా అంటాడా అని అయితే చెప్పుకొస్తున్నారు. ఏదైతే ఈ రప్ప రప్ప సంబంధించి జగన్మోహన్ రెడ్డి అన్న దాన్ని ఎంతమంది మాట్లాడారో చూసాం. టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలామంది మాట్లాడారు. వీటన్నిటిని చెప్పుకుంటూ వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి అన్న దాంట్లో తప్పే ఉంది. ఆయన జస్ట్ రప్ప రప్ప అన్నాడు. తప్పే ఉంది. ఆ పోస్ట్‌లో ఉన్నదాన్ని ఆయన చదివాడు తప్ప, అక్కడ తప్పేం కనిపించింది. కానీ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మాట్లాడినవి, "హే జగన్ తొక్కేస్తా" ఇలా అని కొన్ని మాట్లాడినాడు కదా! అలానే చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య కావచ్చు, లోకేష్ అన్నయ్య కావచ్చు, కొన్ని కొన్ని వీడియో బయటలు చూపిస్తూ ఆయనైతే కొన్ని వ్యాఖ్యలైతే చేసుకుంటూ వచ్చారు. చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుకుంటూ వచ్చారు. తెలిసిందే పేర్నినాని గారు చాలా ఆహ్, చాలా అంటే ఎట్లా చెప్తారంటే కొడాలి నాని లేకుంటే వల్లభనేని వంశీలా కాకుండా నోరేసుకొని పడిపోకుండా జస్ట్ ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. కమాండ్ ఉంది అతనికి రాజకీయం పైన లేకుంటే రాజకీయాలు ఎలా మాట్లాడాలనేది ఎలా ఆహ్, అంటే కర్ర ఇరగకూడదు, పావం చావకూడదు అన్న రకంగా అయితే మాట్లాడుతా ఉంటాడు. నిన్న ఆయన మాట్లాడిన మాటలు కూడా చూసుకుంటే మీకు అలానే అనిపిస్తాయి. ఆహ్, నైట్ పూట రప్ప రప్ప చేయమని అయితే అనటం చూడడం కావచ్చు. అంటే ఈళ్ళు పగలుపూట చేస్తున్నారు కదా! మనం నైట్ చేద్దామని రెచ్చగొట్టడం కావచ్చు. ఇలా అయితే చేసుకొచ్చారు. దాన్ని వేరే రకంగా కన్వెంట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళైతే. దాన్ని గట్టిగా వాడుకుంటున్నారు గూడా. ఒక చిన్న వీడియో బయట గూడా ఒకటి రిలీజ్ అయింది. నానికి సంబంధించి పేరు నానికి రీసెంట్‌గా మళ్ళీ ఆ వీడియోలో గూడా చూసుకుంటే పెద్ద తప్పేం కనిపించలేదు గానీ ఆహ్, హ్మ్, దాన్నైతే టీడీపీ వాళ్ళైతే ఇంకా ఎన్‌క్యాచ్ చేసుకుంటున్నారు ఆ వీడియోని చూసి. చూపెట్టి ఇంకా ఓవరాల్‌గా అయితే పేరు నాని ఖచ్చితంగా వైసీపీ నాయకులకు ఒక బూస్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ నాయకులందరూ సైలెంట్‌గా ఉంటున్నారు. ఇప్పుడు మిగతా నాయకులు కూడా పెద్దగా రావట్లే. మీరు చూసుకుంటే రోజా ఎక్కడుందో తెలీదు. తనేదో షోలు చేసుకుంటా ఉంది. కొడాలి నాని ఎక్కడున్నాడో తెలీదు. హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు. వల్లభనేని వంశీ రిలీజ్ అయ్యాడు గానీ మళ్ళీ ఆయనకేదో ఆరోగ్యం బాలేదని మళ్ళీ ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. అంటే బయటకొచ్చి మాట్లాడేవాళ్ళు అంబటి రాంబాబు అంటే అంత మాస్ లీడర్ కాదు. అతను మాటలు చాలా జస్ట్ నామకే వాస్తు జస్ట్ కౌంటర్ చేయగలడు గానీ, అంత చొచ్చుకుపోవు జనాల్లోకి. పేరు నాని మాట్లాడే మాటలు కొంచెం నాయకుల్లోకి లేకుంటే కొంచెం మిగతా వాళ్ళని కదిలిస్తాయి. వైసీపీ వాళ్ళని గాని కొంచెం కదిలిస్తాయి. కాబట్టి ఆ ఇంపాక్ట్ అయితే కలుగుతా ఉంది. ఆయన ఏదైతే ఆ ఇంటర్వ్యూ జరిగిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా దానిలో తప్పులు పట్టేవాళ్ళు తప్పులు పడుతున్నారు. దీనిలో తప్పేముందని మాట్లాడేవాళ్ళు వైసీపీ వాళ్ళున్నారు. చూద్దాం ఏదేమైనప్పటికైతే పేరు నానైతే చాలా చాలా వరకు డేర్ చేశాడు. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారు. లేకుంటే పేరు నాని అరెస్ట్ చేస్తాడు. కొన్ని కొన్ని పుకార్లయితే వచ్చినాయి గదా! అప్పుడైతే కొంచెం సైలెంట్ అయిపోయాడు. కానీ తర్వాతయితే ఇంక డేర్ జేసి బయటకొచ్చి కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాడు పేరు నాని. చూద్దాం ఇదొక రకంగా వైసీపీ వాళ్ళకి బూస్ట్ అనుకోవచ్చు. ఇంకా వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేశారనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఒకప్పుడు లోకేష్ గూడా ఇలానే గదా! రెడ్ బుక్ అని పేరు తీసుకొచ్చేసి ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు టీడీపీ కార్యకర్తల నాయకుల్లో. రెడ్ బుక్ మీ అంతు చూస్తది. ప్రతి పేరు రెడ్ బుక్‌లో ఉంటదని చెప్పుకొచ్చాడు గదా! అప్పుడైతే మంచి నాయకుల ఉత్సాహం వచ్చింది. అట్లానే ఇప్పుడు పేరు నాని అయితే మొదలెట్టాడు అనుకోవచ్చు ఒక రకంగా. మరి చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఇంకా చాలా టైం ఉంది గదా! దాదాపు 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల నుంచి ఇప్పటి నుంచే ఇంక మొదలెట్టారు వాళ్ళు అటాకింగ్. చూద్దాం మరి ఫ్యూచర్ ఏం జరుగుతుందో. మరి పేరు నానికి కౌంటర్ ఇచ్చి లేకుంటే అరెస్ట్ చేస్తారా? లేదా జస్టు రాజకీయ పలుకుల వరకే అయి ఉండిపోతాయి అనేది చూడాలి. ప్రస్తుతానికైతే పేరు నాని చాలా గట్టిగా అయితే మాట్లాడుతున్నాడండి. ఉన్న నాయకుల్లో వైసీపీలో ఉన్న నాయకుల్లో కొంచెం గట్టిగా మాట్లాడుతుంది పేరు నాని మాత్రమే. ఫస్ట్ నుంచి కూడా ఇంతకుముందు అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినప్పటికీ ఆయన మంచిగా ఆయన ఇచ్చే కౌంటర్‌లు చాలా స్ట్రాంగ్‌గానే ఉంటాయి ఆపోజిషన్‌కి. మరి చూద్దాం మరి. దీనిపైన మరి ఎలా స్పందిస్తుందో టీడీపీ ఆహ్, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు తెలిసిందే పవన్ కళ్యాణ్‌కి చాలా కోపం పేరు నాని అంటే. ఎందుకంటే అప్పుడు వాళ్ళని పిలిచిందిగా మన చిరంజీవి గారు అక్కడికెళ్ళి అయన్నీ చేసి దగ్గరుండి చూసుకుంది పేరు నాని. అది కొంచెం కోపం ఉంది పేరు నాని పైన. అందులోనూ కాపు కాబట్టి కొంచెం అది ఉంది పవన్ కళ్యాణ్‌కి. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో.